మోడీ గారు ప్రజెంట్ 5 దేశాల ట్రిప్లో ఉన్నారు. ఆయన మొదటగా యూఏఈకి వెళ్ళారు. ఆ తర్వాత నెదర్లాండ్, స్వీడన్, నార్వే అండ్ చివరికి ఇటలీతో ఈ ట్రిప్ ఎండ్ అవుతుంది. అయితే మే 18 అండ్ 19 తేదీల్లో ఈయన నార్వేలో ఉన్నారు. మోడీ గారు నార్వే పీఎంతో ఒక ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు అక్కడ ఒక అతిపెద్ద కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. అది ఏమిటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకసారి ఈ వీడియో చూడండి. Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world? ఇందులో మోడీ గారు నార్వే పీఎంతో ప్రెస్ మీట్ని కండక్ట్ చేసుకొని వెళ్ళిపోతున్న సమయంలో ఒక మహిళా జర్నలిస్ట్ పీఎం మోడీ వై డోంట్ యూ టేక్ సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఫ్రీయెస్ట్ మీడియా ఇన్ ద వరల్డ్ అంటూ ఇండియాను అటాక్ చేసింది. నేను ఇక్కడ ఇండియాను అటాక్ చేసింది అని ఎందుకు అంటున్నానంటే ఈమె అడిగిన క్వశ్చన్కి అర్థం మోడీ గారు మీరు ఈ ప్రపంచంలోనే ఫ్రీయెస్ట్ ప్రెస్ అయినా మా నుంచి క్వశ్చన్స్ ఎందుకు తీసుకోవట్లేదు అని అడిగింది. ఫ్రీయెస్ట్ ప్రెస్ అని ఎందుకు చెప్పింది అంటే నార్వే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో టాప్లో ఉంటుంది. అంటే వీళ్ళ దేశంలోని ప్రెస్ ఎటువంటి ప్రెజర్ లేకుండా ఫ్రీగా ఇండిపెండెంట్గా పనిచేస్తుంది అని అర్థం. మరి ఇందులో మన ఇండియా ర్యాంక్ ఎంత అంటే 157. ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ని కూడా ఈ వీడియోలో ఎక్స్పోజ్ చేస్తున్నాను. ఈ వీడియో బయటకు రావడంతోనే వరల్డ్ వైడ్గా వైరల్ అయ్యింది. పెద్ద కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. ఇక మన దేశంలో ఉన్న అపోజిషన్ పార్టీలు మోడీ గారిని అటాక్ చేయడం, ఇండియాను తక్కువ చేసి చూపించే అవకాశాన్ని వదులుతాయా చెప్పండి. వీళ్ళు ఆ జర్నలిస్ట్ని అంటే నార్వే జర్నలిస్ట్ని ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడినా కూడా మోడీకి అగెన్స్ట్గా మాట్లాడింది కదా అనే రీజన్తో ఫుల్గా సపోర్ట్ ఇచ్చారు. రాహుల్ గాంధీ కూడా ఈ విషయం పైన మోడీ గారిని అటాక్ చేస్తూ ఎందుకు మోడీ క్వశ్చన్స్ తీసుకోకుండా పారిపోతున్నాడు అంటూ ఆ జర్నలిస్ట్ని సపోర్ట్ చేశాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత స్వయంగా నార్వేలో ఉన్న మన ఫారెన్ మినిస్ట్రీ ఈ క్వశ్చన్ అడిగిన మహిళా జర్నలిస్ట్ని మేము ప్రెస్ బ్రీఫింగ్ చేస్తున్నాము, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అక్కడికి వచ్చి అడగండి అని ఇన్వైట్ చేశారు. అయితే అక్కడ కూడా ఈ మహిళ క్వశ్చన్స్ అడిగింది. కానీ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తుంటే వినకుండా మధ్య నుంచి పారిపోయింది. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా అయింది అంటే కేవలం 55 లక్షల మంది మాత్రమే పాపులేషన్ కలిగిన నార్వే దేశం 140 కోట్ల మంది జనాభా కలిగిన ఇండియాను ఛాలెంజ్ చేసినట్టుగా మారింది. అయితే ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అవ్వడం వెనుక రీజన్ ఎవరు? ఈ జర్నలిస్ట్ ఎవరు? ఈమెకు కాంగ్రెస్కు ఉన్న సంబంధం ఏంటి? ఇదంతా కూడా మోడీ గారి పైన, ఇండియా పైన కావాలని చేస్తున్న కుట్రన? అసలు నార్వేలో ఏం జరిగింది? ఈ విషయాలన్నీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కానీ అంతకన్నా ముందు మీలో చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలా ఎందుకు? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ అకౌంట్ నుంచి ₹1 కూడా కట్ అవ్వదు. కాబట్టి మా వీడియోస్ మీకు నచ్చితే, మా రీసెర్చ్ మీకు నచ్చితేనే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్లా ఉంటుంది. ఇక టాపిక్లోకి వెళ్దాం. మోడీ గారు 5 దేశాల ట్రిప్ని మే 15న స్టార్ట్ చేశారు. అండ్ ఈ ట్రిప్ 20వ తేదీన ఎండ్ అయింది. అంటే నిన్న ఎండ్ అయింది. అయితే మోడీ గారు ఈ ట్రిప్ని ఏదో ఎంజాయ్ చేయడానికి, టైంపాస్ చేయడానికి చేయలేదు. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ ట్రిప్. మొదటి రోజు మోడీ గారు యూఏఈకి వెళ్ళారు. యూఏఈతో చాలా ఇంపార్టెంట్ డీల్స్ జరిగాయి. స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్ పైన మంచి అగ్రిమెంట్స్ జరిగాయి. భవిష్యత్తులో ఇరాన్ లాంటి యుద్ధాలు ఎన్ని వచ్చినా మన దేశానికి ఆయిల్ ప్రాబ్లం రాకుండా ఉండేందుకు యూఏఈతో అనేక డీల్స్ చేసుకున్నాం. దీని గురించి నేను ఒక సెపరేట్ వీడియో కూడా చేశాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఆ తర్వాత మోడీ గారు స్వీడన్కి వెళ్ళారు. స్వీడన్లో చోళా డైనస్టీకి చెందిన 1000 సంవత్సరాల పురాతనమైన రికార్డ్స్ని వాళ్ళు మనకు తిరిగి అప్పజెప్పారు. ఆ తర్వాత మోడీ గారు మే 19న నార్వేని చేరారు. 40 సంవత్సరాల తర్వాత భారత పీఎం నార్వేకి వెళ్ళడం ఇదే మొదటిసారి. మోడీ గారిని రిసీవ్ చేయడానికి స్వయంగా నార్వే పీఎం జోనస్ వచ్చారు. మీరు ఒకసారి నార్వే వరల్డ్ మ్యాప్లో ఎక్కడ ఉందో తెలుసుకోండి. ఇది యూరప్కి నార్త్లో ఉంటుంది. నార్వే క్యాపిటల్ ఓస్లో. వీళ్ళ కరెన్సీ క్రోన్. అండ్ ఈ దేశం మొత్తం పాపులేషన్ కేవలం 55 లక్షలు మాత్రమే ఉంటుంది. వీళ్ళ పాపులేషన్ మన హైదరాబాద్లో గల్లీ పాపులేషన్ అంతా ఉంటుంది. హైదరాబాద్ మొత్తం పాపులేషన్ 1,30,00,000 వరకు ఉంటుంది. అలాంటిది నార్వే దేశం యొక్క మొత్తం పాపులేషన్ కేవలం 55 లక్షలు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, దేశం చిన్నగా ఉన్నప్పుడు అక్కడ పరిస్థితులు ఈజీగా మేనేజ్ చేయవచ్చు. అందుకే ఈ దేశం ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, హ్యాపీనెస్ ఇండెక్స్లో టాప్లో ఉంటుంది. ఎందుకంటే కేవలం 55 లక్షల మంది జనాభా ఉన్నప్పుడు అక్కడ క్రిమినల్స్ని పట్టుకోవడం ఈజీ, ప్రైమ్ మినిస్టర్ని రీచ్ అవ్వడం ఈజీ, ప్రతిదీ చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది.
అదే మన దేశ జనాభా 140 కోట్లు. 50 లక్షలు ఎక్కడ, 140 కోట్లు ఎక్కడ? కాబట్టి భారత్ని నార్వేతో ఏ విషయంలో కూడా కంపేర్ చేయలేము. చిన్న దేశం కాబట్టి ఇది ఒక వెల్ డెవలప్డ్ కంట్రీ. ఈ దేశంలో ప్రతి ఒక్కరూ భారీగా డబ్బు సంపాదిస్తారు. ఇక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్ $93,400. అదే మన ఇండియాది కేవలం $3,000 లేదా అంతకన్నా తక్కువ ఉంటుంది. ముందుగా నేను మీకు ఇలాంటి ఇండెక్స్ల గురించి చెప్పాలి. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంక్ 157. అసలు ఈ ర్యాంక్స్ని ఎవరిస్తారో మనకు తెలియదు. వాళ్ళు ఏ బేసిస్ పైన ఇస్తారో కూడా తెలియదు. ఇలాంటి చిల్లర ర్యాంక్స్ని మీరు నమ్మకండి. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే మన ఇండియా ర్యాంక్ 157 అయితే మరి పాకిస్తాన్ది ఎంత ఉండాలి? అంతకన్నా వరస్ట్ ఉండాలి కదా. ఎందుకంటే పాకిస్తాన్లో ప్రభుత్వం ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, కానీ పవర్స్ అన్నీ మిలిటరీ చేతిలో ఉంటాయి. ఆ మిలిటరీయే ఆ దేశం మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. ఈవెన్ అక్కడ మీడియా ఏం రాయాలో కూడా మిలిటరీ డిసైడ్ చేస్తుంది. పాక్తో కంపేర్ చేస్తే మన ఇండియాలో ప్రెస్ ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఎవడు పడితే వాడు డైరెక్ట్గా మోడీ గారిని నోటికి వచ్చింది తిడతారు. జర్నలిస్టులు ఒక మతాన్ని టార్గెట్ చేసి నోటికి వచ్చింది వాగి డబ్బులు సంపాదిస్తుంటారు. అండ్ ఎస్, మన ఇండియాలో కూడా కొంతమంది జర్నలిస్టుల పైన దాడులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ర్యాంక్ ఇవ్వడంలో తప్పు లేదు అనుకుందాం. కానీ మనతో కంపేర్ చేస్తే పాకిస్తాన్ ఇంకా వరస్ట్లో ఉండాలి కదా. కానీ వీళ్ళ ప్రకారం పాకిస్తాన్ మనకన్నా బెటర్గా ఉందంట. అందుకే పాకిస్తాన్ ర్యాంక్ 153. ఇక అరబ్ దేశాలైతే అవి చిన్న దేశాలే, కానీ అక్కడ మీడియా కంప్లీట్ కంట్రోల్లో ఉంటుంది. ఖతర్ దేశం ర్యాంక్ ఎంతో తెలుసా? 75 అంట. అండ్ బంగ్లాదేశ్ ర్యాంక్ 152. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మనకన్నా బెటర్గా ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు. ఇంకోటి హ్యాపీనెస్ ఇండెక్స్, అంటే ఏ దేశంలో ప్రజలు ఎక్కువగా హ్యాపీగా ఉన్నారో చెప్పే ఇండెక్స్. ఇదైతే మరీ కామెడీగా ఉంటుంది. ఇందులో మన ర్యాంక్ 115. కానీ గత 4 సంవత్సరాల నుంచి యుద్ధంలో ఉన్న యూక్రెయిన్ ర్యాంక్ ఎంతో తెలుసా? 111 అంట. అంటే యుద్ధంలో తమ ప్రజల ప్రాణాలు పోతున్నప్పటికీ, లక్షల మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ యూక్రెయిన్ ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారంట. అంటే వాళ్ళు యుద్ధాన్ని కోరుకుంటున్నారా? అలాగే పాకిస్తాన్లో ప్రజలకు తినడానికి తిండి లేదు. అక్కడి ఎకానమీ వరస్ట్ కండిషన్లో ఉంది. అయినా కూడా వాళ్ళు మనకన్నా హ్యాపీగా ఉన్నారంట. వాళ్ళ ర్యాంక్ ఎంతో తెలుసా? 109. ఇక పాలస్తీన్ పరిస్థితి ఇజ్రాయెల్ చేతిలో ఎలా మారిందో మీ అందరికీ తెలుసు. అక్కడ ప్రజలకు తినడానికి తిండి దొరకట్లేదు. అయినా కూడా వాళ్ళు మన ఇండియన్స్ కంటే కూడా హ్యాపీగా ఉన్నారంట. వాళ్ళ ర్యాంక్ 108. మొత్తంగా నేను ఇక్కడ మీకు చెప్పేది ఏమిటంటే ఇలాంటి ఇండెక్స్లన్నీ కూడా వెస్టర్న్ దేశాలు చేసే ప్రాపగండా. ఇలాంటి చిల్లర ఇండెక్స్లు నమ్మకండి. ఈ వెస్టర్న్ దేశాలు ఇందులో అన్నిట్లో వాళ్ళ పేర్లు టాప్లో రాసుకుంటారు. వాళ్ళ రియాలిటీ బయటకి చెప్పరు. ఆఫ్రికన్ దేశాల్ని, ఆసియన్ దేశాల్ని తక్కువ చేసి రేసిజం చూపిస్తారు. అదే ఇక్కడ ఈ ఇండెక్స్లో కూడా కనిపిస్తుంది. నేను ఇక్కడ మన ఇండియన్ మీడియా చాలా ఫ్రీగా ఉంది, పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అని చెప్పట్లేదు. కానీ వీళ్ళు చూపించిన దానికంటే చాలా బెటర్గా ఉంది అని చెప్తున్నాను. అందుకే చైనా ఈ వెస్టర్న్ దేశాలు ఇచ్చే ఇలాంటి ఇండెక్స్లను అస్సలు పట్టించుకోదు. వీళ్ళు చైనా గురించి ఏం మాట్లాడినా, ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చినా వాళ్ళు కేర్ చెయ్యరు. అందుకే చైనా ప్రజెంట్ వరల్డ్లోనే నంబర్ 1గా మారింది. ఇక మోడీ గారి నార్వే ట్రిప్ గురించి మాట్లాడదాం. మోడీ గారు మే 18న నార్వేలో ల్యాండ్ అయ్యారు. అక్కడి ప్రైమ్ మినిస్టర్ స్వయంగా వచ్చి ఇవన్నీ రిసీవ్ చేసుకున్నారు. మోడీ గారు ముందుగా ఇండియా నార్వే బిజినెస్ సమ్మిట్లో అటెండ్ అయ్యారు. ఆ తర్వాత నార్వే కింగ్ మోడీ గారికి హైయెస్ట్ సివిలియన్ అవార్డుతో హానర్ చేశారు. ఈ ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం పీఎం మోడీ గారు అండ్ నార్వే ప్రైమ్ మినిస్టర్ కలిసి ఒక జాయింట్ ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. ఆ ప్రెస్ మీట్లో ఇదిగో ఈ జర్నలిస్ట్ హెల్ లింక్ కూడా అక్కడే ఉంది. ఈమె మోడీ గారు సరిగ్గా వెళ్తున్నప్పుడే మీరు మా నుంచి ఎందుకు క్వశ్చన్ తీసుకోరు అంటూ ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఈమెతో పాటు అక్కడ చాలామంది జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళు ఎందుకు క్వశ్చన్ వేయలేదు అంటే ఆ ప్రెస్ మీట్ అనేది క్వశ్చన్ తీసుకోవడానికి కండక్ట్ చేసింది కాదు. అక్కడ 2 ప్రైమ్ మినిస్టర్లు వచ్చి ఆ రోజు 2 దేశాల మధ్య జరిగిన అగ్రిమెంట్స్ గురించి మాత్రమే చెప్తారు. జర్నలిస్టుల నుంచి క్వశ్చన్ తీసుకునే ప్రోగ్రాం వేరేగా ప్లాన్ చేశారు. కానీ ఈమె కావాలని అటెన్షన్ కోసం మోదీ గారిని టార్గెట్ చేసింది. మోడీని అని ఇండియాను టార్గెట్ చేస్తే ఒక్కసారిగా అటెన్షన్ వస్తుంది అని అందరికీ తెలుసు. అందుకే కదా ప్రపంచంలో ఉన్న టాప్ ఇన్ఫ్లుయెన్సర్లు తమ ఫాలోయింగ్ని పెంచుకోవడానికి ఇండియాకు వస్తున్నారు. ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అవ్వకముందు ఈమెకు ట్విట్టర్లో కేవలం 800 మంది ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే 70,000 మంది ఫాలోవర్స్ పెరిగారు. ఈమె కావాలని మోడీ గారిని టార్గెట్ చేసింది. ఆ ఈవెంట్ తర్వాత ఈమె వీడియోని పోస్ట్ చేస్తూ తన ట్విట్టర్లో ఇండియాను క్రిటిసైజ్ చేసింది.
మేము అంటే నార్వే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో నంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇండియా 157వ స్థానంలో ఉంది. ఇండియా పాలస్తీన్, ఎమిరేట్స్ కంట్రీస్తో అండ్ క్యూబాతో పోటీ పడుతుంది. అలాంటి దేశ ప్రైమ్ మినిస్టర్ క్వశ్చన్ తీసుకుంటాడు అని కూడా నేను అనుకోవట్లేదు అంటూ ఈమె మోడీ గారినే కాదు ఇండియాను కూడా టార్గెట్ చేసింది. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, సోషల్ మీడియాలో ఇండియాను తిట్టి ఫేమస్ అవుదామని ఎంతోమంది ట్రై చేస్తూ ఉంటారు. చాలామంది ఫేమస్ అవుతున్నారు కూడా. సోషల్ మీడియాలో ఇండియన్స్ పట్ల రేసిజం చాలా కామన్ అయిపోయింది. ఇండియా తిరిగి గట్టి కౌంటర్ ఇవ్వదు, ఇది ఒక సాఫ్ట్ కంట్రీ అని మనల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఈమె మోడీ గారిని టార్గెట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆయన్ని క్వశ్చన్ చేయడానికి ఆయన వెనకాల పరిగెత్తింది. అయితే ఈమెను నార్వే సెక్యూరిటీ పర్సనల్సే మధ్యలో ఆపి వెనక్కి పంపించేశారు. Mr. Modi, do you deserve the trust of our... Du vet, när pressfrihet nummer 1 i verden. Det står vi... దాన్ని కూడా ఈమె సింపతి కోసం ట్విట్టర్లో షేర్ చేసుకుంది. మొత్తంగా ఈమె మోడీ గారి విషయంలో జరుగుతున్న ప్రతి దాన్ని ట్విట్టర్లో పెట్టి మంచి వ్యూస్ అండ్ ఫాలోవర్స్ని సంపాదిస్తుంది. ఒక్కసారిగా ఈమె అకౌంట్ మానిటైజ్ కూడా అయిపోయింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ట్విట్టర్లో కూడా మీరు చేస్తున్న పోస్టులు వైరల్ అయితే డబ్బులు వస్తాయి. యూట్యూబ్ లాగా మానిటైజేషన్ డబ్బులు వస్తాయి. మోడీ గారిని ఒక్కసారి టార్గెట్ చేసినందుకు ఈమె దాదాపు 70K ఫాలోవర్స్ని గెయిన్ చేసి తన పేజ్ని మానిటైజ్ చేసుకుంది. ఈమె ఇంతగా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న విధానాన్ని చూసి స్వయంగా నార్వేలో ఉన్న మన ఇండియన్ ఎంబసీ ఈమెకు ఇన్విటేషన్ పంపింది. ఏమనంటే, మేము ఈరోజు రాత్రి 9 గంటలకు పలానా ప్లేస్లో ప్రెస్ బ్రీఫింగ్ కండక్ట్ చేస్తున్నాము. అక్కడ మీలాంటి చాలామంది జర్నలిస్టులు వస్తారు. సోషల్ మీడియాలో ఇలాంటి డ్రామా చేసే బదులు అక్కడికి మీరు అటెండ్ అయ్యి మీకు నచ్చిన క్వశ్చన్ అడగవచ్చు అని ఆమెను ఇన్వైట్ చేశారు. ఎగ్జాక్ట్లీ ఇలాంటి వర్డ్స్ వాడలేదు, కానీ ఇదే ఇంటెన్షన్తో పిలిచారు. అయితే ఈ మధ్యలోనే మన దేశంలో ఉన్న లెఫ్ట్ మీడియా, లెఫ్ట్ పార్టీలన్నీ యాక్టివేట్ అయిపోయాయి. ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ మోడీని అటాక్ చేసే అవకాశాన్ని అస్సలు వదిలిపెట్టాడు. ఈయన మోదీని క్రిటిసైజ్ చేయడానికి, ఏకంగా దేశాన్ని క్రిటిసైజ్ చేయడానికి కూడా రెడీ అయిపోతాడు. ఇక్కడ కూడా అదే పని చేశాడు. ఇతను ఈ జర్నలిస్ట్ని సపోర్ట్ చేస్తూ మా ప్రైమ్ మినిస్టర్ ఒక కాంప్రమైజ్డ్ ప్రైమ్ మినిస్టర్, ఇతను క్వశ్చన్ నుంచి పారిపోతాడు అంటూ వరల్డ్ మొత్తం చూసేలా నోటికి వచ్చింది వాగుతూ పోస్ట్ పెట్టాడు. ఆ తర్వాత మహువా మొయిత్రా ప్రొటెస్ట్ చేస్తూ ఫ్లయింగ్ కిస్లు ఇచ్చే ఈమె కూడా ఆ జర్నలిస్ట్ని సపోర్ట్ చేసింది. ఆ తర్వాత యాంటీ ఇండియా నెరేటివ్ని స్ప్రెడ్ చేసే రానా అయూబ్, ఆ తర్వాత జర్మనీకి చెందిన ఈ కుక్క, వీళ్ళంతా కలిసి ఇండియాను, మోడీ గారిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, వీళ్ళు మోడీ గారిని టార్గెట్ చేయడంలో ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ మోడీ గారిని టార్గెట్ చేస్తూ వీళ్ళు ఇండియాను కూడా డిఫేమ్ చేయడానికి రెడీ అయిపోతారు. ఇక బ్యాక్ టు ది టాపిక్. నార్వేలో ప్రెస్ బ్రీఫింగ్ స్టార్ట్ అయింది. దాన్ని అంబాసిడర్ సిబి జార్జ్ గారు లీడ్ చేస్తున్నారు. అక్కడ కూడా ఈ జర్నలిస్ట్ వచ్చి చాలా ఆరోగెంట్గా, వై షుడ్ వి ట్రస్ట్ ఇండియా, మేము మీ దేశాన్ని అంటే భారతదేశాన్ని ఎందుకు నమ్మాలి, నాకు ఇప్పుడే ఆన్సర్ చెప్పండి, ఇప్పుడే చెప్పండి అంటూ పొగరుగా మాట్లాడింది. నేను పొగరు అని ఎందుకు అంటున్నాను అంటే, అక్కడ కేవలం ఈమె ఒక్కతే కాదు, చాలామంది జర్నలిస్టులు ఉన్నారు. అప్పటికే సిబి జార్జ్ గారు క్లియర్గా చెప్పారు, అమ్మ మేము మీ దగ్గర నుంచే కాదు, అందరి దగ్గర నుంచి క్వశ్చన్ తీసుకొని ఒక్కొక్కరికి ఆన్సర్ ఇస్తాము, మీరు కాస్త ఆగండి అని చెప్పారు. అయినా కూడా ఈమె ఆగలేదు. అలాగే ఈమె మన దేశంలోని హ్యూమన్ రైట్ వైలేషన్ గురించి కూడా క్వశ్చన్ చేసింది. అన్ని క్వశ్చన్ నోట్ డౌన్ చేసుకొని సిబి జార్జ్ గారు ఈమెకు ఆన్సర్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత ఆన్సర్ ఇస్తున్నప్పుడు వినాలి కదా, ఈమె వినకుండా మధ్యలోనే పారిపోయింది. ఎస్, మీరు ఇక్కడ వీడియోలో చూడవచ్చు, ఆన్సర్ ఇస్తున్నప్పుడు వినకుండా మధ్యలోనే పారిపోయింది. ఈ వీడియో బయటకు రావడంతో అందరూ ఈమెను క్వశ్చన్ చేశారు, ఆన్సర్ వినకుండా ఎందుకు పారిపోయారు, మీరు ఇక్కడ జర్నలిజం కంటే ఎక్కువగా యాక్టివిజం చేస్తున్నట్టు కనిపిస్తుంది అంటూ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. దానికి ఈమె ఏమని సమాధానం ఇచ్చిందో తెలుసా? లేదు నాకు దాహమైంది, అందుకే నీళ్లు తాగడానికి బయటకు వెళ్ళాను అని చెబుతుంది. ఇలాంటి చిల్లర జర్నలిజం నార్వేలో జరుగుతుంది. అండ్ ఆ దేశం ప్రపంచ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో టాప్లో ఉంది. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి ఇండెక్స్లు నమ్మకండి, ఇదంతా కూడా వెస్టర్న్ దేశాలు చేసే ప్రాపగండా. అయితే సిబి జార్జ్ గారు ఇచ్చిన ఆన్సర్ని ఈ పొగరుబోతు జర్నలిస్ట్ వినలేదు. కానీ ఆ ఆన్సర్ ఏంటో మీరు తెలుసుకోవాలి, ఎందుకంటే ఈయన చాలా బ్రిలియంట్గా ఆన్సర్ ఇచ్చారు. ఈయన చెప్పారు, ముందు నువ్వు దేశం అంటే ఏంటో తెలుసుకోవాలి. దేశం అంటే పాపులేషన్ ఉంటుంది, ఆ పాపులేషన్ని మేనేజ్ చేయడానికి గవర్నమెంట్ ఉంటుంది, ఆ గవర్నమెంట్ సెల్ఫ్గా డిసిషన్స్ తీసుకుంటుంది. అండ్ ఒక దేశానికి డిఫైన్డ్ టెరిటరీ కూడా ఉంటుంది. గత 5000 సంవత్సరాల నుంచి మా భారతదేశం ఉంది. మాది వరల్డ్లోనే ఓల్డెస్ట్ సివిలైజేషన్. మేము ప్రపంచానికి చాలా ఇచ్చాం, చెస్, యోగా, జీరో, ఇంకా చాలా.
కోవిడ్ వచ్చినప్పుడు దాదాపు 100 కన్నా ఎక్కువ దేశాలకు మేము వ్యాక్సిన్ని ఇచ్చి సహాయం చేశాము. G20 మీటింగ్ కండక్ట్ చేసి వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఎనిమీస్గా ఉన్న అమెరికా, చైనాలను ఒకే స్టేజ్ పైన కూర్చోబెట్టాము. అండ్ రీసెంట్గా AI సమ్మిట్ కండక్ట్ చేసి 20 కంటే ఎక్కువ దేశాల డెలిగేట్స్ని అక్కడికి రప్పించగలిగాము. మేము గ్లోబల్ సౌత్లో వన్ ఆఫ్ ది లీడింగ్ పవర్. G20 సమ్మిట్లో మేము ఆఫ్రికన్ దేశాలని కూడా పిలిచి ఆ మీటింగ్లో భాగం చేశాము. దీని అర్థం మేము ఎదుగుతూ మిగతా దేశాలని కూడా ఎదిగేలా చేస్తాము. ఈ విధంగా సిబి జార్జ్ గారు ఆన్సర్ ఇస్తుంటే ఈ జర్నలిస్ట్ మధ్యలో కంటిన్యూగా ఇంటరప్ట్ చేస్తూనే ఉంది. ఆయన ఆమెకు చెప్తూనే ఉన్నారు, నువ్వు క్వశ్చన్ అడిగావు, నేను ఆన్సర్ ఇస్తున్నప్పుడు నువ్వు మధ్యలో ఆపకూడదు, నా ఆన్సర్ని విను అని క్లియర్గా చెప్పారు. అయినా కూడా ఈమె వినకుండా మధ్యలో నుంచి పారిపోయింది. ఇక హ్యూమన్ రైట్ వైలేషన్ గురించి వస్తే మా దేశంలో ప్రపంచంలోనే లార్జెస్ట్ పాపులేషన్ ఉంది. 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. అండ్ మా దేశంలోని ప్రతి పౌరుడికి పోలీస్ స్టేషన్కి వెళ్ళే హక్కు ఉంది. అన్యాయం జరిగితే డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళే హక్కు కూడా ఉంది. అండ్ ప్రతి 5 సంవత్సరాలకు ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఎలక్షన్స్ మా దగ్గర జరుగుతాయి. ఏ మాత్రం రక్తపాతం లేకుండా పవర్ ట్రాన్సిషన్ చాలా స్మూత్గా జరుగుతుంది. మేము వరల్డ్లోనే బిగ్గెస్ట్ డెమోక్రసీ అని చాలా బ్రిలియంట్గా ఆన్సర్ ఇచ్చారు. కానీ ఈ ఆన్సర్ని ప్రాపగండా చేయాలి అనుకున్న ఈ జర్నలిస్ట్ వినకుండా మధ్యలోనే పారిపోయింది. అండ్ ఇప్పుడు ఈమె మన దేశంలో ఉంటూ దేశానికి యాంటీగా మాట్లాడే ప్రతి మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తుంది. అండ్ ఈమెను మన దేశంలో ఉన్న లెఫ్ట్ గాళ్ళు కంటిన్యూగా సపోర్ట్ చేస్తున్నారు. అందుకే చాలామంది ఇదంతా కూడా ప్లాన్డ్ ప్రాపగండా, దీని వెనకాల యాంటీ ఇండియా ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో నార్వే వరల్డ్లోనే నంబర్ 1. అయితే మోడీ గారిని ఈమె టార్గెట్ చేసింది. కానీ వీళ్ళ నార్వే PM కూడా ఆ మీటింగ్లో మన ఇండియన్ జర్నలిస్టులు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఈవెన్ అక్కడి గవర్నమెంట్ కూడా ఈమె అడిగిన ప్రశ్నల్ని పట్టించుకోకుండా ఈమెను కంప్లీట్గా ఇగ్నోర్ చేసింది. అండ్ స్టిల్ నార్వే వరల్డ్లోనే నంబర్ 1 పొజిషన్లో ఉంది అని గొప్పగా చెప్పుకుంటుంది. ఈ అమ్మాయి చేసింది ఖచ్చితంగా ప్రాపగాండానే కావచ్చు. కానీ ఇక్కడ మేజర్ క్వశ్చన్ ఏమిటంటే నిజంగానే మోడీ గారు జర్నలిస్టుల నుంచి, ప్రెస్ నుంచి ఎందుకు క్వశ్చన్స్ తీసుకోరు అనేది చాలామంది అడుగుతున్న క్వశ్చన్. దీనికి ఆన్సర్ మనకు తెలియదు. ఆయన డైరెక్ట్గా మీటింగ్స్ ద్వారా లేదా ఇంటర్నెట్లో లైవ్ వచ్చి ప్రజలతో మాట్లాడమే బెటర్ అనుకుంటున్నారు కావచ్చు. అండ్ అదే అతనికి వర్క్ అవుతుంది కావచ్చు. అందుకే కదా తను కంటిన్యూగా ఎలక్షన్స్ గెలుస్తూనే ఉన్నారు. బహుశా దాన్నే అతను బెస్ట్ అనుకొని జర్నలిస్టుల నుంచి క్వశ్చన్ తీసుకోవడం మానేసి ఉంటారు. ఏదేమైనా ఇతను ఫాలో అవుతున్న మెథడ్ వర్క్ అవుతున్నట్టు కనిపిస్తుంది. బట్ జర్నలిస్ట్ నుంచి, ప్రెస్ నుంచి టఫ్ క్వశ్చన్స్ తీసుకుంటే బాగుంటుంది. మొత్తంగా ఇది నార్వేలో జరిగిన కాంట్రవర్సీకి సంబంధించిన పూర్తి విషయాలు. ఏ మాత్రం రికగ్నేషన్ లేని ఈ జర్నలిస్ట్ ఇప్పుడు నార్వేలో అలాగే ఇంటర్నేషనల్గా సెలబ్రిటీ అయ్యింది. ప్రజెంట్ ఈమెకు లక్షల్లో ఫాలోవర్స్ గెయిన్ అవుతున్నారు. అండ్ అందులో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ని సపోర్ట్ చేసే వాళ్ళే ఉన్నారు. అండ్ ఈమె కూడా తమ దేశంలో ఉన్న ఏ పార్టీని, ఏ పొలిటికల్ లీడర్ని ఫాలో అవ్వడం లేదు, కాంగ్రెస్ని ఫాలో అవుతుంది. వన్స్ ఈమె ఆన్లైన్లో ఫేమస్ అయ్యేసరికి ఆమె హిస్టరీ మొత్తాన్ని ఇప్పుడు బయటకు తీసి ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఈమె మన ఇండియాకు హ్యూమన్ రైట్ వైలేషన్ గురించిన క్వశ్చన్స్ వేసింది. కానీ చైనాని మాత్రం విపరీతంగా పొగుడుతూ అనేక ఆర్టికల్స్ రాసింది. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే చైనాలో ముస్లిమ్స్ని, ఎస్పెషలీ ఉయిగుర్ ముస్లిమ్స్ని ఏ విధంగా టార్చర్ చేస్తున్నారో ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ దీని గురించి ఏ ముస్లిం కంట్రీ మాట్లాడదు, ఏ ముస్లిం లీడర్ మాట్లాడడు. అండ్ ఇలాంటి జర్నలిస్టులు నోరు మూసుకొని ఉంటారు. ఈ హోల్ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇది ప్లాన్గా చేసిన ప్రాపగాండానా, లేదా మోడీ గారు కావాలని ఈమె క్వశ్చన్ని ఇగ్నోర్ చేశారా? ఈ వీడియో చూస్తే మీకేమనిపించింది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.